ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలోని అకాల వర్షాలకు నష్టపోయిన వరి పంటను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగ్, అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెడ్డి సేవా సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ బోధన్ పట్టణంలోని స్థానిక రైస్ మిల్ అసోసియేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాల్కొండ మండలం వన్నెల్పి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం జరిగిన అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రుద్రుడు మండలంలో రెండవ రోజు 10వ తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షలో ఎలాంటి మాస్ కాపింగ్ కు పాల్పడకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో, ఆసుపత్రి, సబ్ సెంటర్లలో ప్రజా మహిళా సంఘాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంగళవారం శిక్షణ ఐఏఎస్ అధికారిని డాక్టర్ కిరణ్మయి పరిశీలించారు. మంగళవారం ఉదయం ఎడపల్లి మండలంలోని జైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు, బోధన అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.